కేంద్రంతో తెలంగాణ సర్కార్ చర్చలు ఫలించాయి. మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్ కి ఫేజ్ 2 విస్తరణకు కన్సల్టెంట్ గా SBI క్యాప్స్ ను నియమించింది ప్రభుత్వం. ఈ నివేదిక ఆధారంగా మెట్రోపై ముందుకు వెళుతుంది కేంద్రం. సమన్వయ సభ్యులుగా కేంద్ర రాష్ట్ర అధికారులను నియమించనుంది. మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూముల వేలం విషయంలో SBI తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. SBIతో తెగదెంపులకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందన్న ఊహాగానాలు వినిపించాయి. కట్ చేస్తే ఢిల్లీలో సీన్ రివర్స్ అయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రుల దగ్గరికి తీసుకువెళ్లారు కిషన్ రెడ్డి. కేంద్రంతో సీఎం జరిపిన చర్చలు ఫలించాయి. మెట్రో కన్సల్టెంట్ గా SBI క్యాప్స్ ను నియమించడం ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులను కలిశారు. సోమవారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి మంగళవారం కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ 2 సమావేశాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కేంద్రంతో ముఖ్యమంత్రి జరిపిన చర్చలు ఫలించాయి. మెట్రో విస్తరణ, నిధుల సమీకరణ, కేంద్ర రాష్ట్ర ఉమ్మడి భాగస్వామ్యంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. మెట్రో ప్రాజెక్టును ఆర్థికంగా, సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్లేందుకు SBI క్యాప్స్ కన్సల్టెంట్ గా ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్ పై, ఫేజ్ 2 విస్తరణపై ఈ సంస్థ నివేదిక ఇవ్వనుంది. ఫేజ్ 2 కింద ప్రతిపాదించిన కారిడార్ల నిర్మాణ వ్యయం ఎంతవుతుంది, నిధుల కోసం ఏ అంతర్జాతీయ రుణ సంస్థలను ఎంచుకోవాలి అన్న అంశాలపై నివేదిక ఇవ్వనుంది. SBI క్యాప్స్ ఇచ్చే నివేదిక ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తదుపరి అడుగులు వేస్తాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారితో పాటు తెలంగాణ మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి సమన్వయం చేసుకుని ప్రక్రియను స్పీడప్ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి 2 లేఖలు రాయడంతో మెట్రోపై కేంద్ర మంత్రులతో భేటీ ఏర్పాటు చేశానన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెట్రో విస్తరణ అంశంపై సానుకూలంగా చర్చలు జరిగాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందన్నారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఢిల్లీలో గేమ్ ఆడుతున్నారని విమర్శించారు కేటీఆర్. మెట్రో 2 కట్టేంత దమ్ము సీఎం కు లేదన్నారు కేటీఆర్. లగడికాపుల్ నుంచి పటాన్ చెరువు వరకు 36 కిలోమీటర్లు పెడితే ఇంట్లో ట్రాఫిక్ లేదు, ఇంట్లో ఎక్కేటోళ్ళు లేరు అని చెప్పి మనకు బీజేపీ సహకరించలేదు. కానీ ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. ఈయనేదో అడిగినట్టు, ఆయనేదో ఇచ్చినట్టు, ఏదో ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఒకటి మాత్రం నేను మీకు పక్కా చెప్తా ఉన్నా, మళ్ళీ మెట్రో పట్టాలు ఎక్కాలి అంటే 2028లో కేసీఆర్ తిరిగి రావాల్సిందే. హైదరాబాద్ లో మరొక 250 కిలోమీటర్ల మెట్రో రావాలి అంటే ఈ బుడ్రఖాన్తో కాదు. ఎందుకంటే తీస్మార్ ఖాన్ మాటలు మాట్లాడంగానే సరిపోదు. ఆయన అన్నదమ్ములకో, ఆయన బావమరిదికో, ఆయన అల్లునికో కట్టబెట్టడానికే ఆ 280 ఎకరాల భూముల మీద కన్నేసిండు. కాబట్టే ఇవాళ ఆ మెట్రోని స్వాధీనం చేసుకొని 14,000 కోట్ల భారం ప్రజల మీద రుద్ది ఆ భూములను అమ్ముకొని తనకు కావలసిన వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరోవైపు మెట్రో విషయంలో ముందుకే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు.